ఢిల్లీలో శత్రువు, గల్లీలో మిత్రుడు, అక్కడ తిట్టిపోస్తారు, ఇక్కడ కౌగిలించుకుంటారు. పేరుకు జాతీయ పార్టీ, కానీ రాష్ట్రానికో విధానం. రాహుల్ గాంధీకి చేదైన అదానీ రేవంత్ రెడ్డికి స్వీట్ ఫ్రెండ్లా మారిపోయాడు. అందుకే తెలంగాణ భూములన్నీ అదానికి కట్టబెడుతున్నారు. ఇదేం దుర్మార్గమని అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తే అధికార పార్టీ షిరామామూలుగా పోలీసులను ప్రయోగించింది. అక్రమ అరెస్టులు చేసి గొంతు నొక్కాలని చూసింది. కానీ జనం ముందు కాంగ్రెస్ పార్టీ అబాసు పాలైంది. ఏ ఎండకా గొడుగు పట్టడంలో ఆరితేరిన పార్టీ కాంగ్రెస్. రెండు నాలుకల ధోరణికి హస్తం పార్టీ పెట్టింది పేరు. ఉగ్గుపాలు తాగినప్పుడే ప్లేటు ఎలా ఫిరాయించాలో నేర్చుకున్నారు కాంగ్రెస్ నాయకులు. యూటర్న్ తీసుకోవడం ఎలాగో వారి దగ్గరే ట్రైనింగ్ తీసుకోవాలి. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట చెప్పడం ఒక్క కాంగ్రెస్ పార్టీకి చెల్లిందే. రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎవరి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నారో గాని కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ రోత పుట్టిస్తున్నాయి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారొచ్చని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్తోంది. దివాలా కోరు రాజకీయాలు మమ్మల్ని చూసి నేర్చుకోవాలంటోంది. నీతి మారిన రాజకీయాలు తమ పేటెంట్ అంటోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక రాజ్యాంగం ఉంటుంది, గల్లీలో ఒక రాజ్యాంగం ఉంటుంది. హస్తిన పెద్దలది ఒక మాట, ఇక్కడ రాష్ట్ర నాయకులది ఒక మాట. ఎవరి దారి వారిదే, ఎవరి గోల వారిదే. ఒక జాతీయ పార్టీకి రెండు విధానాలేంటో. అక్కడేమో రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగాన్ని పరిహాసం చేసి కాల రాస్తుంటాడు. పార్టీ ఒకటే, కానీ భిన్న ధృవాలు. రాష్ట్రానికో విధానం. అందుకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ అదానీ వ్యవహారం. అక్కడ రాహుల్ గాంధీ అదానీని తిట్టిపోతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అదే అదానీని కావలించుకుంటున్నాడు. దావోస్ లో గుండెలకు హత్తుకొని తెలంగాణలో రెడ్ కార్పెట్ పరిచి ఇక్కడి భూములన్నీ అదానికి అప్పనంగా దోచిపెడుతున్నాడు రేవంత్ రెడ్డి. పైకి 100 కోట్లు చెక్కు ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ కింద 1000 కోట్ల భూములు కొట్టేస్తున్నాడు అదానీ. ఈ భూదందాకు కర్త, కర్మ, క్రియ అన్నీ రేవంతే. దగ్గరుండి మరి అదానీ జేబులు నింపుతున్నాడు గుంపు మేస్త్రి. అదానీ రేవంత్ దోస్తీపై బీఆర్ఎస్ నిప్పులు జరిగింది. రేవంత్ సర్కార్ అరాచకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కదం తొక్కారు. అసెంబ్లీ గేటు ముందు ఆందోళన చేపట్టారు. అదానీ రేవంత్ దోస్తీని ప్రతిబింబించే టీ-షర్టులు ధరించి నిరసన తెలిపారు. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ స్లోగన్స్ ఇచ్చారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఇక అదానీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. అదానీతో ఢిల్లీలో కుస్తీలు పడుతున్నట్టు కలరింగిస్తున్న హస్తం పార్టీ తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తోంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అయితే ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ కంపెనీలకే కట్టబెడుతున్నారని పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. మోదీ, అదానీ దోస్తీని ఎండగట్టారు. పార్లమెంటు ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సరే, అంతవరకు బాగానే ఉంది గాని తెలంగాణకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. రేవంత్, అదానీ దోస్తీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కడిగి పారేస్తుంటే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ కాంగ్రెస్ లీడర్లకే తెలియాలి. ఢిల్లీలో మరకపడ్డ వ్యక్తి గల్లీకి వచ్చేసరికి పునీతుడైపోతాడా? దొంగ ఎక్కడైనా దొంగే కదా. మరి ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? అదానికి తెలంగాణలో ఎందుకు పల్లకి మోస్తున్నారు? అదానీ ఆకుపసరు తాగొచ్చిన పుణ్యాత్ముడని ఎందుకు భుజకీర్తులు తగిలిస్తున్నారు? అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎందుకిలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది? ఈ ప్రశ్నలని తెలంగాణ బాధలు, మేధావుల నుంచి దూసుకొస్తున్నాయి. ఒకే వ్యవహారంలో రెండు ధోరణులు ఏంటని అందరూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. వీటికి కాంగ్రెస్ దగ్గర జవాబు లేదు.